తెలుగు రాష్ట్రాలు నీటి వాటా కోసం ఇబ్బంది పడుతుంటే ఎగువన కర్ణాటక గుట్టుచప్పుడు కాకుండా నీటిని నిలుపుకుంటోంది. అనుమతి లేని కట్టడాలు నిర్మించి కృష్ణమ్మ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా శివార్లో గిరిజాపూర్ వద్ద 194 గేట్లతో చేపట్టిన వంతెన బ్యారేజీ నిర్మాణం దిగువ రైతులకు శాపంగా మారనుంది. కర్ణాటక నీటి చౌర్యంపై ఈటీవీ ఈనాడు పరిశోధనాత్మక కథనం. కృష్ణానది నీటిని నిలిపివేయడంలో కర్ణాటక ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వంతెనల పేరుతో అనుమతులు లేని బ్యారేజీలు నిర్మిస్తూ ప్రవాహాన్ని అడ్డుకుంటోంది. టిమ్తిని వద్ద భారీ వంతెన డ్యాం నిర్మించి టీఎంసీకి పైగా నీటిని ఒడిసి పట్టుకుంటోంది. దానికి దిగువన గోగల వద్ద మరో డ్యాంలో దాదాపు 2 టీఎంసీల వరకు నీరు నిల్వ చేసుకుంటోంది. దీన్ని ఆనుకుని 4 యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని వాడుకుంటోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా శివారులో గిరిజాపూర్ వద్ద 194 గేట్లతో వంతెన బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించింది. దాదాపు 104 కోట్ల రూపాయలతో కర్ణాటక విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఈ బ్యారేజీని నిర్మిస్తోంది. 1170 మీటర్ల పొడవుతో చేపట్టిన ఈ నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో భారీ వరద వస్తే తప్ప దిగువకు నీరు వచ్చే అవకాశం ఉండదని రాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదిపై కర్ణాటక చేపడుతున్న తాజా నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. వంతెనల పేరుతో ఏకంగా టీఎంసీకి పైగా నీటిని నిల్వ చేసే జలాశయాలు చేపట్టడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి కష్టాలు మరింత పెరిగే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎత్తిపోతలతో నీటిని తరలించుకుపోవడం దిగువన ఉన్న ప్రజల హక్కులను హరించడమే అవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా నారాయణపూర్ జలాశయం నుంచి వరద నీటిని విడుదల చేస్తే 48 గంటల్లో జోరాల జలాశయానికి చేరుకుంటుంది. కర్ణాటక అక్రమ నిర్మాణాల వల్ల 5 రోజులైనా నీరు దిగువకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చెక్ డ్యాములు కట్టినందువల్ల మనకు రావాల్సిన నీళ్లు రావట్లేదు. గవర్నమెంట్లేమో అడగట్లేదు. ఇక్కడ రైతులు కనీసం ఒక 20,000 ఆయకట్టు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నీళ్లు లేక నాట్లు లేట్ అయిపోయినాయి. ఉభయ రాష్ట్రాలు కూడా ఈ నీటిని గురించి కర్ణాటక గవర్నమెంట్తో చర్చలు జరిపి మనకు రావాల్సిన వాటా నీళ్లు మనకి వదిలిస్తే మనకి సకాలంలో నాట్లు వేసుకోవడానికి పంటలు పండించుకుని రైతులు అవకాశం ఉంటుంది. కర్ణాటక నిర్మిస్తున్న డ్యాంల వల్ల మహబూబ్ నగర్ జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. మక్తల్ నియోజకవర్గంలోని 17 చిన్న తరహా ఎత్తిపోతల ప్రాజెక్టులు వట్టిపోయే పరిస్థితి నెలకొంది.